హరిశ్చంద్ర, అలాగే ఇదే అంగడి వీధి. ధనమిచ్చి కొనదగిన వారందరూ ఇచ్చటనే ఉన్నారు. కావున వీరందరూ విన్నట్లు వెలుగెత్తి గట్టిగా ఒక కేక వేయమయ్యా, గట్టిగా ఒక కేక వేయము. నేను ఇప్పుడు ఏమని ఘోషింపవలెనుది? నాథ, క్రయధనమును అమ్ముకొనువారు ఎటులను? అమ్మా, క్రయధనమును అమ్ముకొనువారు ఎటులను? అటులనే కదా నాథ, అటులనే కదా స్వామి, అటులనే. నా పాపము పరిహారముగా సర్వేశ్వర పరమేశ్వర. ఓ మహానుభావులారా, యమన అర్ధాంగి చంద్రమతి దేవి కౌశికునకు రుణగ్రస్తుడిని గురించి బానిసగా విక్రయించుతున్నాను. యమ గుణగణములు చెప్పుతున్నాను, సావధానంగా ఆకర్ణించుమయ్య. గుణమునగుంటి కంకుల వెలుగుంటి అన్నుల తలకట్టులయందు, అన్నుల తలకట్టులయందు చామంతి దయమాలి దాసిగా అందుకోదలచినాడ వాడవాడలా చేరి ఒక్కనిచ్చి చల్మను కొనుడి. ఓ వారణాసి పౌరవరులా ఓ కాశీపుర పౌరులారా, మరియు భాగ్యవంతులారా, అయ్యలారా, యమా జపదాటి ఎరుగదు, జపదాటి ఎరుగదు యువతీలలో పతిమాట, పతిమాట, పతిమాట రతనాల పైడి మూట నా పతిమాట. అడుగు తప్పి ఎరుంగదు, అడుగు తప్పి ఎరుంగదు అత్తమలవద్దకో అసమాన భక్తి దివ్యానులకి మాత్రమైన బొంకలు మాట ఎరుగదో. కలుషవికి నలపులకులైన బొంకలు మాట ఎరుగదో.
తనకుంత తన కూర్చున్న సుంత సుంత కోపం విరుంగదో ఇలతాంగి ఇలతాంగి సమస్త భూపాల పట్టుట ప్రత్యమణి కాంతి సబలిత భావుడైన సార్వభౌముని శ్రీ 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 నాథ, ఎందులకు నాథ సందేహించుతున్నారు? ఎందులకు నాథ సందేహించుతున్నారు? అయ్యలారా, ఓ కాశీపుర పౌరులారా, ఈ లతాంగి సమస్త భూపాల మకుట భగ్య మణికాంతి శబరిత పోదుడై సార్వభౌముని సార్వభౌముని శ్రీ 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 హరిశ్చంద్రు భార్య దాసిగా ఈ పెను కొనరయ్యా ఓ ఓ ఓ వారణాసి పౌరులారా రంగయ్య, మహానుభావులారా రండి, మీరు మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఎవరు నాయన ఇక్కడ బానిసలను విక్రయిస్తున్నది? అయ్యా బ్రాహ్మణోత్తమ, ఇచ్చటనే మందభాగ్యుణ్ణి నేనే బానిసను విక్రయించున్నాడనయ్యా. అట్లయినా నీవెవరు? నేనెవడినైనా మీకేమయ్యా? ఆహా, పేరు చెప్పుడిగా సందేహిస్తున్నావే, మరి ఈ కాంతను ఎక్కడైనా దొంగిలించితివా ఏమి? దొంగతనములో దొరతనములో భాగ్యవంతునకేదైన బాధనేదో పెన్నిధి పెన్నిధి అదృష్టమున నిరుపేదవాని కప్పినము అది దొంగ సమ్మనుటకు అప్పురం అట్లయినా నీ అదృష్టము చేతనే లభించినదంటావు, బోయేవానికి రామచిలుకలాగా. సరే, నీ పేరు తెలుపుము. అయ్యా, నేను హరిశ్చంద్రుండను. మరి ఆమెయో? ఈయమ్మ నా భార్య చంద్రమతయ్య. అట్లయినా అతపోతున్న నేను అమ్మునికి నీవు ఎట్లా రుణపడితివి? నా రాజ్య సర్వస్వము ధారబోయినప్పుడు దారబోయినప్పుడు మున్ను యజ్ఞార్థమై
ఇచ్చదన్న ధనము ముందుగా నిరూపింపలేకపోవటం వలన ఇందులోకి పత్రములు కానీ సాక్ష్యములు కానీ ఏమైనా ఉన్నాయా? సత్యశీలం అనే పత్రము మా ఉభయుల చిత్తములే సాక్ష్యములు మహా. ఓయ్ అమ్మాయి కూడా గురువుగారండి, మీరు అప్పుడప్పుడు అమాయకుడు అంటారు నన్ను. నేను కాదు, ఎత్తడు అమాయకుడు. పత్రం లేని సాక్ష్యములకు భయపడి నిక్షేపం లాంటి ఇల్లాలి నమ్ముతున్నావా? ఆ ముని వద్దకు నన్ను తీసుకొని పొమ్ము. నీకు ఈ అప్పు ఇవ్వదలసినది కాదని నా తరఫున న్యాయబద్ధం వాదించి రాయి పిలిచి చెప్పాను. రండి వెళ్దాం. హరిశ్చంద్ర, నీకిప్పుడు సహాయ సంపత్తి కూడా లభించిన నాయన. అయ్యా, నాకెవరి సహాయం అక్కర్లేదు. ఆ మహానుభావునికి ధర చెప్పుమయ్యా. విప్రోత్తమ, ధర చెప్పిన వినమయ్యా. నందావలంబపై బలవంతుడు నిలచి పైకి చెప్పయ్యా, నాకు తెలియక అడుగుతాను. చెప్పు నాయన. తమరు ఇప్పుడు దాకా తెలిపినది ఏమిటో? ధర నాయన. ఏమిటి తెలిపావు? అదిగో మీ గురువు గారికి అర్థమయ్యే ఉంటది.